ఒకానొక కాలంలో ఒక గబ్బెలం ఉండేది. అది సముద్రపు ఒడ్డున తన గుడ్లు పెట్టుకుంది. ఒకరోజు సముద్రంలో అలలు పొంగి ఆ గుడ్లు కొట్టుకొని పోయాయి. అప్పుడు ఆ గబ్బెలం ఏడుస్తూ కూర్చోలేదు. తన ముక్కుతో సముద్రపు నీరు నింపుకొని దూరంగా వెళ్లి నేలపైన వేసేది. ఎలాగైనా సముద్రాన్ని తగ్గించాలనే దృఢ నిశ్చయంతో ఎవరి మాట వినలేదు. సానుభూతి చూపించడానికి వచ్చిన వారు కూడా అదే పని మొదలుపెట్టారు. దేశ దేశాల నుండి పక్షులు రావడం మొదలుపెట్టాయి. ఇంతలో ఈ విషయం మా బంధుమిత్రుడు ఒకడు సముద్రుడినే శుష్కింపచేయాలనే దృఢ సంకల్పం చేసుకున్నాడంట. అంత చిన్న ప్రాణి మనసులో ఎంత ఉత్సాహం అని గరుత్మంతుడికి ఈ విషయం తెలిసింది. పక్షుల రాజైన గరుత్మంతుడు సముద్రుని వద్దకు వచ్చి, ఓ సముద్రమా, మా వారంతా నిన్ను నశింప చేయాలని చూస్తూ ఉంటే నువ్వు ఇవి నన్నేం చేస్తాయి పక్షులు అనుకుంటున్నావా? ఇప్పుడు చూడు నా తడాకా అని సముద్రుడిపై 3 సార్లు ప్రహారం చేసేసరికి గబ్బిలపు గుడ్లను సముద్రుడు తెచ్చి ఇచ్చాడు. ఈ కథలో మనం గ్రహించాల్సిన నీతి ఏంటంటే, ఎంత పెద్ద పనైనా సరే సంకల్పించి మన శక్తి కొద్దీ ప్రయత్నిస్తే